హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. మొత్తానికి ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్ అయితే ఇజ్రాయెల్ మీద డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలిగింది ఇజ్రాయెల్. ఎలా? అసలు ఎలా అంటే ఇజ్రాయెల్ వద్ద ఉన్నటువంటి అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో కూడినటువంటి ఆయుధ సంపత్తే వాళ్ళకి చాలా పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలి. ఎటువంటి పరికరాలతో అంటే ఎటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి ఆ యొక్క అస్త్రశస్త్రాలతో ఎదుర్కొంది. ఇప్పుడోసారి చూద్దాం. జనరల్‌గా మనం పాత పౌరాణిక సినిమాల్లో యుద్ధాలు బాగా మనం చూసాం గతంలో. కర్ణుడు ఆగ్నేయాస్త్రం వేస్తే అర్జునుడు సింపుల్‌గా వారుణాస్త్రం వేస్తాడు. అంటే అగ్నికి ఈ వర్షం క్లియర్ అయిపోతుంది. అంటే 2 బాణాలు కూడా ఒక అర్ధ చంద్రాకారంలో పైకెళ్ళి ఒకదాన్నొకటి ఢీకొంటాయి. మరి కాసేపటికి వారుణాస్త్రంలో ఉన్న నీళ్లు ఆగ్నేయాస్త్రంలోని మంటను అర్పేస్తాయి. ఇప్పుడు ఈ సీన్‌లో బాణాలకు బదులుగా 2 క్షిపణులను మీరు ఊహించుకోండి. యెస్. డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడ్డ ఇరాన్కు ఇజ్రాయెల్ ఇదే రీతిలో బదులిచ్చింది. ఇరాన్ తన పైకి ప్రయోగించిన క్షిపణులను అత్యంత సమర్థవంతమైన తన యారో రక్షణ వ్యవస్థను ఉపయోగించి మధ్యలోనే కూల్చేయగలిగింది. అసలు ఏమిటా యారో వ్యవస్థ అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి. పుట్టుకతోనే చుట్టూ పుట్టెడు శత్రువులు సంపాదించుకున్న దేశం అయితే ప్రధానంగా ఇజ్రాయెల్ పేరు చెప్పచ్చు. లెబనాన్లోని హిజ్బుల్లా కానీ, సిరియా, ఇరాక్లో ఉన్న ఇరాన్ అనుకూల ఉగ్రవాద గ్రూపులు, యెమెన్లో ఉన్నటువంటి హౌతీలు, గాజా స్ట్రిప్లోని హమాస్ నుంచి ఆ దేశం తీవ్రమైన ఒప్పును ఎదుర్కొంటున్న విషయం మనకు తెలిసింది. వేలాది రాకెట్లు, క్షిపణులు కలిగి ఉన్న ఆయా గ్రూపులకు ఆర్థికంగా ఇరాన్ ఇలా చుట్టూ వేర్వేరు దూరాల్లో పొంచి ఉన్న ఈ గ్రూపులు వాటికి మద్దతుగా ఉన్న ఇరాన్ చేసే గగనతల దాడుల నుంచి రక్షించుకోవడం కోసం ఇజ్రాయెల్ 3 అంచెల గగనతల రక్షణ వ్యవస్థను ఆల్రెడీ రూపొందించుకుంది. ఆ దిశలో ఏమిటో తెలుసా? వరుసగా ఐరన్ డోమ్, డేవిడ్ స్లింగ్, యారో 3. అసలు ఇప్పుడు ఐరన్ డోమ్ అంటే ఏంటో చూద్దాం. ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థల గురించి చెప్పగానే చాలామందికి గుర్తొచ్చేది ఈ ఐరన్ డోమ్. 4 నుంచి 70 కిలోమీటర్ల దూరం నుంచి దూసుకొచ్చే స్వల్ప శ్రేణి రాకెట్స్ కానీ, ఆర్టిలరీ షెల్స్ని కానీ దారిలోనే అడ్డుకుని తునకలు చేయడానికి ఇజ్రాయెల్ రూపొందించుకున్నటువంటి వ్యవస్థ ఇది. ఒక్క మాటలో చెప్పాలంటే హమాస్ దాడులను నిరోధించడానికి అభివృద్ధి చేసుకున్నటువంటి వ్యవస్థ ఇదని చెప్పచ్చు. ఇక యారో 3 ఇదేమిటో తెలుసా? ఇరాన్, యెమెన్ నుంచి తీసుకొచ్చేటువంటి బాగా దూసుకొచ్చేటువంటి లాంగ్ రేంజ్ క్షిపణులను సమర్థంగా నాశనం చేయడానికి అమెరికాతో కలిసి ఇజ్రాయెల్ డెవలప్ చేసుకున్న గగనతల రక్షణ వ్యవస్థ ఇది. ప్రపంచంలోనే ఫస్ట్ యాంటీ టాక్టికల్ బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్గా కూడా దీనికి చాలా పేరుంది. 1000కి పైగా కిలోమీటర్ల దూరం నుంచి దూసుకొచ్చేటువంటి బ్యాలిస్టిక్ క్షిపణులను భూ వాతావరణానికి పైనే ఢీకొట్టే ప్రధాన వ్యవస్థ ఇది. తాజాగా ఇరాన్ చేసిన దాడిని ఇజ్రాయెల్ దీని సాయంతోనే తిప్పికొట్టిందని చెప్పచ్చు. ఇలా రకరకాల డిఫరెంట్ మెథడ్స్ ఫాలో అయ్యి ఇజ్రాయెల్ తనకున్నటువంటి అత్యాధునిక సాంకేతిక సరంజామాతో ఖచ్చితంగా ఈ క్షిపణులను అడ్డుకోగలిగింది ఇరాన్ నుంచి. బట్ ఇప్పుడు ప్రతీకారంగా ఇజ్రాయెల్ దాడి చేస్తుందా లేదా అనేది మాత్రం ప్రపంచవ్యాప్తంగా అంతా చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. మరోవైపు ఎట్టి పరిస్థితులు దాడులు ఆపాలంటూ కూడా ప్రపంచ దేశాలు సైతం ఇజ్రాయెల్కి చెబుతూ ఉన్నాయి. చూడాలి ఏం జరుగుతుందో.